2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం విజయపేదన గారు. నమస్తే నాగరాజు గారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ అంటే మారిపోయింది. చాలా చేంజెస్ చూస్తున్నాము. అవేర్నెస్ కూడా చాలా పెరిగింది. టెక్నాలజీ మారుతుంది. అండ్ దాన్ని బేస్ చేసుకునే అడుగుతున్నానండి. అంటే కుటుంబ విలువలు కూడా కొంత మారుతూ వస్తూ ఉన్నాయి. కాలానుగుణంగా మనిషి మైండ్ సెట్ కూడా మారుతూ వస్తూ ఉంది. ఒక మహిళకి భర్త కనుక చనిపోతే వేరే పెళ్లి చేసుకున్న తర్వాత అంతే ప్రేమగా ఉండగలుగుతారా? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి ఉంటాయి. కొంతమంది ఏమో ఆల్రెడీ వీళ్ళు ఒక లైఫ్ చూసుంటారు. లైఫ్ చూసిన తర్వాత ఇంకొక స్టెప్ తీసుకొని వెళ్తున్నాము అని అంటే అందులో 100 రకాలుగా థింక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అడుగుతున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అటు భార్య చనిపోయిన మగవాళ్ళకి కానీ లేదంటే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి కానీ ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఏం చెప్తారు? డెఫినెట్గా సంతోషంగా అయితే ఉండొచ్చండి, అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే కొన్ని ఫ్యాక్టర్స్, అంటే ప్రతి దానికి కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఏదైనా మనం స్ట్రెయిట్గా ఎస్ ఆర్ నో అనేది చెప్పలేము. ఎందుకంటే అవతల వ్యక్తులను బట్టి ఉంటుంది, యువతల వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది, వాళ్ళ బిహేవియర్స్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మామూలుగా ఒక స్టేట్మెంట్ లాగా అయితే మర్చిపోయి, అంటే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగానే ఉండొచ్చు. ఎప్పుడు అంటే ఫస్ట్ ఈ అమ్మాయి దానికి ఆ రెండో పెళ్లి చేసుకోవటానికి మైండ్ని ప్రిపేర్ చేసుకోగలగాలి. చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకోవాలి పెళ్ళి అనేది. ఇప్పుడు కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తుంటాం, సంవత్సరం అయినా కానీ, అంటే చిన్న వయసులో భర్త చనిపోయిన తర్వాత 1 year అయినా కానీ ఇంట్లో పేరెంట్స్ అంటే చెప్తున్నా ఇంకా చూస్తామమ్మా చేసుకోమ్మా అని చెప్పి వాళ్ళు రెడీగా ఉండరు. అంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ మెంటలీ. అవును, అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందేంటంటే వెనకట జరిగింది, అంటే భర్త చనిపోయాడు అనేది ఒప్పుకోగలగాలి. అంటే దాన్ని జీర్ణించుకోగలగాలి. ఇంకా నాకు అతను ఉండడు, నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి, సొంత కాళ్ళ మీద నిలబడగలగాలి, మళ్ళీ నా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆ అమ్మాయి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. కొంతమందికి ఇప్పుడు 40s తర్వాత 50s తర్వాత అంటే ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఇంకా అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కొంతమంది ముందు వద్దనుకుని తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత మనసు విప్పి మాట్లాడుకోవటానికి తోడు లేక పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోన్లీనెస్, ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అప్పుడు చేసుకుందామని డిసైడ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ముందు వద్దనుకుని పిల్లల బాధ్యతలు ఉన్నప్పుడు వాళ్ళకి అంత అనిపించదు. సో ఇట్లా ఏంటంటే ముందు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుని మానసికంగా సిద్ధంగా ఉండాలండి. ఇంకో బాధ్యతకి, ఇంకో వ్యక్తిని మళ్ళీ ఆహ్వానించడానికి వాళ్ళు మైండ్ సెట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇంకొకటి హ్యాపీగా ఎప్పుడు ఉండొచ్చు అంటే ముందు అతనికి ఇప్పుడున్న అతనికి కంపారిజన్స్ తెచ్చుకోకూడదు వాళ్ళు మైండ్లో. ఓకే, అంతే కదా. ఇప్పుడు అతను చనిపోయాడు, అతను లేడు, నీకు అతనితో లైఫ్ లేదు, నువ్వు ఒక స్టెప్ ముందుకేసావు, వేరే వ్యక్తిని చూస్ చేసుకుని, అంటే అన్నీ నచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు కదా. అంటే వివరాలు కానీ ఏదైనా కానీ, లేదా మళ్ళీ ఇష్టపడటం కానీ, ఇప్పుడు కెరీర్లో ఉన్నారనుకోండి, ఎక్కడన్నా నచ్చినప్పుడు ఇష్టపడి కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకుని, ఇప్పుడు అతనికి కూడా భార్య చనిపోవటమో డివోర్సో ఏదో ఉంటే ఇష్టపడి కూడా చేసుకుంటున్నారు కదా. చేసుకుంటున్నప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి ముందు అతనితో అయినా ఉంటాయి, వెనకాల అతనితో అయినా ఉండుంటాయి. సో ఉన్నప్పుడు అతనైతే ఇలా చేసేవాడు కాదు, అతనితో ఉంటే ఇట్లానో లేకపోతే ఇట్లానో, ఈ కంపారిజన్స్ ఒకటి అనవసరం అండి. ఎప్పుడప్పుడు ఇప్పుడు బీ ప్రెజెంట్, నీకు ఇప్పుడు ఉన్న హస్బెండ్తో హ్యాపీగా ఎట్లా ఉండాలనేది ఆలోచించుకోగలగాలి. సో ఆ పాస్ట్ లైఫ్కి ప్రెజెంట్ లైఫ్కి కంపారిజన్స్ తెచ్చుకుని నలిగిపోయి ఇవన్నీ అనవసరం అన్నమాట. ఓకే. సో హ్యాపీగా ఉండాలి అంటే చాలా, అంటే ఇవాల్వ్ అవ్వాలి యువతల వ్యక్తులు కూడా. ఇప్పుడు అతని పాటికి అతను జనరల్గా ఇప్పుడు మనం అంటే చూసేది ఏంటంటే అండి, సెకండ్ మ్యారేజ్ అంటే ఇద్దరికి సెకండ్ మ్యారేజ్ ఉంటుంది ఎక్కడో తప్పితే. అవునా కదా. సో ఇద్దరు వాళ్ళని ఒక మంచి
జ్ఞాపకాలుగా పెట్టుకుని, అంటే ఎంత ఇట్లా ఉండగలగాలి, ఎంత ఓపెన్గా అంటే అవసరమైనప్పుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోగలగాలి. అవును. ఏదన్నా సందర్భం వచ్చిందనుకోండి, వాళ్ళ గురించి ఫ్రీగా మాట్లాడుకోగలిగినంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇప్పుడున్న ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి. ఓకే. అట్లాగే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు స్త్రీ అంటేనే అసలు ఒక ప్రేమ తత్వం అండి. అవును. అవునా కాదా? అవునండి. అవును. సో తను గనక మనసా వాచ కర్మణ ఇష్టపడిందంటే ప్రేమని పంచటంలో మీకు ఎక్కడా లోపం అనేది జరగదు. నేను ఇందాక కూడా ఇప్పుడే ముందు చెప్పాను ఏంటంటే, తల్లిని తండ్రిని వాళ్ళ ప్రేమని వదిలేసి, అట్లాగే ఒక భర్త చనిపోయిన తర్వాత కూడా తను లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక దృక్పథంతో ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడు తప్పకుండా ప్రేమని పంచటానికి సిద్ధపడే వస్తుందండి వాళ్ళ జీవితంలోకి. మీకు ఎక్కడ అనుమానం కానీ ఏది అక్కర్లేదు అసలు. అంటే ఇట్లా వచ్చిన అమ్మాయి ప్రేమని పంచగలదా లేదా అనేది అసలు అనవసరం. ఎందుకంటే స్త్రీలోనే ఇన్నేట్గా అసలు ఆ ప్రేమని పంచే గుణం ఉంటుంది. ఎంతమందికైనా తల్లిలాగా ప్రేమని పంచగలదు, తన పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలకు కూడా ప్రేమని పంచగలదు. అట్లాంటిది తను నిర్ణయం తీసుకుని తన జీవితంలోకి ఇంకొక వ్యక్తిని మళ్ళీ ఆహ్వానించగలిగి అంత సిద్ధపడి వచ్చినప్పుడు ప్రేమని పంచటంలో అసలు అంటే మనకి ఎక్కడా కూడా అనుమానం అనేది అవసరం లేదు. స్త్రీలు అంటే స్త్రీ ఇష్టపడితే మొత్తం జీవితాన్ని అంకితం చేస్తుందండి. ప్రేమ ఏముంది? మీరు చెప్పిన దాంట్లో నిజంగా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. దాకా ఒక ఆడపిల్ల నిజంగా పెళ్లి చేసుకొని కన్న తల్లిదండ్రుల ప్రేమనే కాదనుకొని వేరే వాళ్ళ దగ్గరకు వస్తారు. అంటే కాదనుకున్నంటే వాళ్ళని అంటే భర్త దగ్గరకు వస్తారు, వాళ్ళకి అదే ప్రేమని పంచిస్తారు భర్తకి. అంతే కదా. వాళ్ళకి గుణం ఉంటుంది. తండ్రిని తోబుట్టువుల్ని కూడా భర్తలో చూసుకోగలుగుతుంది. అవును. అవును. అంత ప్రేమని ఇస్తుంది. కాకపోతే అంతే ప్రేమని ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు కాబట్టి భర్తలు కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు నేను రిలేషన్షిప్ కౌన్సిలింగ్లో చెప్తానండి, ఎంతసేపు తీసుకోవటమే కాదు జీవితంలో ఇవ్వటం కూడా తెలిసి ఉండాలి. ఇచ్చినప్పుడు ఉండే ఆనందం వేరండి. ఎంతసేపు అమ్మాయిలు ఇస్తున్నారు కదా అని ప్రేమను తీసుకోవటం కాదు, కాస్త వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న చిన్న సంతోషాలు ఇవి ఇచ్చారనుకోండి. ఓకే. సో మహిళలు ఎంత రియాలిటీలో ఉండి యాక్సెప్ట్ చేస్తారో అటు మగవాళ్ళు కూడా అంతే రియాలిటీలో ఉండి యాక్సెప్ట్ చేయగలగాలండి. డౌట్స్ ఉండకూడదు. ఇవాళ రేపు అంతా ఓపెన్గా మాట్లాడుకోగలిగినంత చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదన్నా ఇష్యూస్ కానీ డౌట్స్ కానీ ఉంటే అన్నీ ముందు క్లారిఫై చేసుకుని చక్కగా ఒక ప్రాపర్ మెచ్యూరిటీతో, ఆల్రెడీ వీళ్ళు కొంత జీవితాన్ని చూసుంటారండి, వాళ్ళు కొంత జీవితాన్ని చూసుంటారు. అవును. సో ఏంటంటే దాన్ని బట్టి వీళ్ళకి ఇద్దరికి ముందుకు ఎట్లా వెళ్ళాలి అంటే, ఇప్పుడు ముందు దానిలో తప్పులు ఏంటి అనేది కూడా ఇక్కడ కరెక్షన్స్ చేసుకుని ఇంకా అనుభవంతో ముందుకు వెళ్ళొచ్చు. చెప్పాలంటే ముఖ్యంగా మగవాళ్ళు ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మగవాళ్ళు గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడూ కూడా అంతకు ముందు భర్తని తలుచుకుంటా ఉందేమో, నాతో అంత ఆనందంగా ఉండట్లేదేమో అనే డౌట్లు పెట్టుకోకూడదండి. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే వాళ్ళ పాస్ట్లో వీళ్ళు లేరు. సో ఏదన్నా ఒకటి అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్, అందుకే నేను మొదటే అన్నాను ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే ఇద్దరూ కొంచెం ముందు అన్ని విషయాలు మాట్లాడుకోగలగాలి. మాట్లాడుకుని చక్కగా స్వచ్ఛమైన మనసుతో గనక ఇద్దరు అంటే మైండ్ని బ్లాంక్ పేపర్ చేసుకుని ఇప్పుడే గనక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే ఎట్లా చేస్తున్నారు అన్న ఇదితో ఒకళ్ళనొకళ్ళని వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించుకుని కలిసి ముందుకు వెళ్ళగలగాలి. బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ ఏదన్నా తప్పులు ముందు ఉన్న రిలేషన్షిప్లో జరుగుంటే కనుక అవి మళ్ళా పునరావృతం అవ్వకుండా చూసుకోగలిగితే ఇప్పుడున్న పార్ట్నర్తో హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ వచ్చింది కదా. లైఫ్లో సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదండి. ఎందుకంటే థర్డ్ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. సెకండ్ ఛాన్స్ రావటమే గొప్ప. చాలామందికి ఇటువంటి సమస్యలు ఉంటాయండి, అంటే బయటపడి చెప్పుకోలేరు అండ్ వాటిని క్లియర్ చేసుకోవాలి అనుకొని ఉంటారు. మీలాంటి సైకాలజిస్టుల నీడ్ చాలా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? తప్పకుండా అండి. ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకోవటంలో బోల్డ్ డౌట్స్ ఉండి ఇట్లాంటి కేసులు కూడా నా దగ్గరికి వచ్చినాయి. అంటే ఏంటంటే అమ్మాయో అబ్బాయో ఇంకా ప్రిపేర్డ్గా ఉండరు, తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఉంటారు వీళ్ళకి నచ్చ చెప్పమని.
సో అది నచ్చ చెప్పటం కాదు, కానీ వాళ్ళని మానసికంగా మనం సన్నద్ధం చేయగలగాలి. సో ఎప్పుడైనా చూడండి, ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సడన్గా అబ్రప్ట్గా బలవంతం చేసేసామనుకోండి, వాళ్ళు అయోమయంలో ఉండిపోతారు. సో ముందు మనకి స్వీకరించటానికి, అవతల ఒక వ్యక్తిని స్వీకరించటానికి, మన జీవితంలోకి ఆహ్వానించగలగటానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే చేయండి పెళ్ళి. రెండో పెళ్ళైనా మొదటి పెళ్ళైనా సరే తొందరపడి చేయాల్సిన పని లేదండి. వాళ్ళ కాలానికి పెళ్ళి అనేది వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు దానికి మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాతే చెయ్యాలి, అది ఏ పెళ్ళైనా సరే. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయండి, ఆల్రెడీ నడుస్తున్నాయి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయపెద్దన గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియో రూపంలో నేను విజయపెద్దన గారు చేయటం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. సో మీకు కనుక పర్సనల్ ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానీ, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన కౌన్సిలింగ్స్ కానీ, లేదా సింగిల్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు, రకరకాల ఆలోచనలు మీ మైండ్లో తిరుగుతున్నాయి, వాటి నుంచి బయటపడే ఒక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించాలి అనుకుంటున్నారు. సో అటువంటి సమయంలో మీకు ఒక మెంటర్ కానీ, గైడ్ కానీ నీడ్ ఉంది అనుకున్నప్పుడు, వీడియో చూసిన తర్వాత మీరు కనుక విజయపెద్దన గారితో మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టినా కూడా కాంటాక్ట్ నెంబర్ నేనైనా సరే ఇస్తాను. మేడం తోటి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.